మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ గా ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఏలూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కూడా గన్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం భీమడోల్లోని గన్ని కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. గన్నిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ, సామాన్యుడైన తనకు ఇంత గొప్ప పదవినిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆప్కాబ్ చైర్మన్, ఢిల్లా డీసీసీబీ చైర్మన్ గా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గన్ని తెలిపారు. ఓకేనా? థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం మరి నారా లోకేష్ బాబు గారు కానీ, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, వీరందరి నేతృత్వంలో మరి ఏదైతే ఒక సంవత్సరం క్రితం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసి అందరం కూడా బ్రహ్మాండంగా విజయం సాధించినటువంటి సందర్భంలో మరి కొన్ని సీట్లు జనసేనకి కేటాయించిన సందర్భంలో మాలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితిలో అందరూ కూడా సర్దుకొని మేము సీట్లంతా కూడా మరి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు ప్రస్తావించి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భానికి ఇది ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు నాకు ఇచ్చిన పదవి మరి నేను ఎంతో చిన్నవాడిని అయినా సరే మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అప్కాప్ చైర్మన్ అంటే ఒక బ్రహ్మాండమైన పదవి. ఆ పదవి నాకు ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా శక్తికి మించి పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి పదవిని న్యాయం చేయడానికి నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ
మరి ఈరోజు నాకు ఏలూరు డీసీబీ చైర్మన్ గాను అలాగే ఏపీ అప్కాప్ చైర్మన్ గా నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రధానమంత్రి మోదీ మరియు కేంద్ర మంత్రివర్గంతో పాటు ముఖ్యంగా సైనిక దళాల వ్యవహార శైలి అభినందనీయమని ఏలూరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ కు ఘన విజయం సాధించాలని, ఇకపై భారత్ తో డి అంటే పాక్ దేశానికి వణుకు పుట్టించేలా ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుతూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సత్రంపాడు అంబికాదేవి ఆలయంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశం టెర్రరిజానికి పూర్తిగా వ్యతిరేకమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో భారత జవాన్లు విజయం సాధించాలని అమ్మవారిని కోరి ప్రార్థించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాల సైన్యాధిపతులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సాహసోపేత చర్యగా నిలిచిందని అన్నారు. పెహల్గామ్ లో పర్యాటకుల మీద దాడి చేసి 28 మంది మరణానికి కారణమైన ఉగ్రవాదులకు సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని శిబిరాలపైన భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసిందని అన్నారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని వారి శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత జవాన్లు చేసిన పోరాటం చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందని వారికి సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, మోక్షభూమి, తపోభూమి, వేదాంగాలు పుట్టినటువంటి అద్భుతమైనటువంటి భారతదేశం. ఇక్కడెప్పుడు కూడా భగవంతుని తాలూకా మంత్రం స్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ విద్వత్తు ప్రపంచం అంతటికి కూడా మంచి చేస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో ఓ పైశాచికమైనటువంటి కార్యక్రమం జరిగింది ఓ 15 రోజుల క్రితం. పహల్గామ్ అనే ఏరియాలో దుర్మార్గులైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన ఆడపడుచులు పసుపు కుంకుమలు పొడి చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. దానికి సరైనటువంటి బుద్ధి చెప్పారు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఖచ్చితంగా ఎవరైతే టెర్రరిజం అటాక్ చేశారో వాళ్ళందరి మీద విరుచుకుపడి వాళ్ళ యొక్క ఆ క్యాంపులన్నీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారతదేశం యుద్ధం ఎప్పుడూ చేయలేదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ టీవీ చూస్తున్న వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. యుద్ధం జరుగుతుంది అంటే మనకు యుద్ధం జరగట్లా. ఎవరైతే మన మీద అటాక్ చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పారు తప్ప యుద్ధం అనేది జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 5 రోజులు జరిగినటువంటి ఈ యొక్క దురాక్రమణ అనండి, లేకపోతే వాళ్ళ మీద అటాక్ అనండి జరిగిన తర్వాత వాళ్ళ కాళ్ళు ముడి చేశారు. వాళ్ళు శక్తిహీనులు అయిపోయారు. ఎందుకంటే ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అనేది దీనికి ఉదాహరణ మాత్రమే. మీ భర్తను చంపేశాము, మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి వారి అజ్ఞానాన్ని, వారి మూర్ఖత్వాన్ని, వారి ఉగ్ర మనస్తత్వాన్ని వదిలిపెట్టేటటువంటి పరిస్థితుల్లో దేశం యావత్తూ కూడా భారత ప్రధానమంత్రి మన అందరి ఆశా జ్యోతి దమ్మున్న ప్రధానమంత్రి ప్రపంచ దేశాల పెద్దన్న శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు వాటన్నిటికీ ధీటైనటువంటి జవాబునిచ్చేదానికి మన సైన్యం సన్నద్ధంగా తయారయ్యి సైన్యానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రమొక్కలు ముష్కర్లు చేసినటువంటి దాడిని దౌత్య పద్ధతిలో తెలియజెప్తూ వారికి సరైనటువంటి గుణపాఠాన్ని ఇచ్చే విధంగా మనందరం తయారుగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఏనాడు యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు గమనిస్తున్నటువంటి ఈ తరుణంలో పాకిస్తాన్ యుద్ధానికి ముందుకొచ్చి వాళ్ళు తోకముడిచినటువంటి పరిస్థితుల్లో నిన్న మనం వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధానికి ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలు మన యుద్ధానికి ముందుకు పోలేదు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తీరంలో చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు, పండితులు, అధికారులు ఎంతో వేడుకగా నిర్వహించారు.
ఇందుకు స్వామివారి నిత్య కళ్యాణ మండపం వేదిక అయింది. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ ఉత్సవం చూపర్లకు నేత్రపర్వమైంది. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉంది. ముందుగా ఆలయ ఆవరణలో వెండి శేషవాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అట్టహాసంగా నిత్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం హారతలిచ్చి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. మండపంలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు 2 జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. అలాగే 2వ జట్టు అమ్మవార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలియజేశారు. వధూవరుల తరపు బంధువులు శుభలేఖలు పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు. అర్చనకి సంబంధించి వృషభాలాగా పౌరాణానికి సంబంధించి ఇప్పుడు ఆ పురాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎలా అన్వయించుకుంటామని కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా పేర్కొన్నారు. పెద్దపాడు మండలం వట్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2002-2003 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడిన వీరంతా 22 ఏళ్ల తర్వాత తాము చదివిన పాఠశాలలో కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను తలుచుకున్నారు. తాము ఎదిగిన విధానాన్ని సహచరులకు గర్వంగా వివరించారు. అనంతరం మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రు
పుత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు లేడీస్తో అందరితో కేక్ కటింగ్ చేయించాం. మదర్ సెలబ్రేషన్స్ కూడా మదర్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలవడం ఇలాంటిగా మళ్ళీ ఇంకోసారి మేము అందరం కలవాలని కోరుకుంటాం. ఇదే స్కూల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మాకు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి మేము స్కూల్కి వచ్చాము. ఈరోజు మీరందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా 20 years అవుతుంది అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో సెట్ అవ్వడం, ఎవరు జాబ్లో వెళ్ళిపోవడం, ఎవరు కలవకపోవడం, ఇన్ని సంవత్సరాలు మళ్ళీ కలిసి అవకాశం మొదటి తరగతి కొడుకు వేసుకుంటాను చదువుకున్నామండి. ఈరోజు 22 సంవత్సరాల తర్వాత అందరం గెట్ దగ్గర కలుసుకున్నాము. అందరూ వేరే వేరే పొజిషన్లో సెటిల్ అయి ఉన్నారు. ఈరోజు కలవడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇలాంటి రోజులు మళ్ళీ రోజు గుర్తు చేసుకుంటూ ఇలాంటి రోజు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్,
స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకాం కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ ఎఫ్సిఆర్ఎస్ నల్లగుడ్డు మార్పిడి ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు దేశంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌర సమాజం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రజలంతా మద్దతు తెలపాలని అన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం వస్తే ప్రతి ఒక్కరూ సైనికుల్లా మారాలని పిలుపునిచ్చారు. మతం ముసుగులో ప్రజలను తీవ్రవాదులు చంపడాన్ని పలువురు ముస్లిం నాయకులు ఖండించారు. అనంతరం ముష్కర్ల దాడిలో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఛానల్స్ లో కూడా చూపిస్తారు కాబట్టి ఎవరు వెళ్ళొద్దు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొని తీవ్రవాదం పూర్తిగా అంతమొందించి ఇక ముందు భవిష్యత్ తరాలకి ఈ తీవ్రవాదంతో ఈ దేశ సమగ్రతకు ఎటువంటి ముప్పు లేదని మనం నిరూపించండి, చెయ్యండి. దానికి మేమందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అండగా ఉంటాడని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరి భారీగా ర్యాలీ నిర్వహించడం ద్వారా మన జంగాడు పట్టణం కూడా దేశానికి వెనకమాల ఉంటుంది, సంస్థగా ఉంటుంది చెప్పడమే కాకుండా ఇటువంటి యుద్ధం ఆపేస్తున్నామని చెప్పి మోసగించి మళ్ళీ యుద్ధం చేసి ప్రజల్ని మరి చంపడం అనేది
చాలా దుర్మార్గమైన చర్య. వీరు సరైన బుద్ధి చెప్పారని మనందరం కూడా ఈ పాకిస్తాన్ తొచ్చర్యకి ధీటుగా మన ప్రధాని మోడీ గారు మరి అటాక్ ఇస్తాం మన దేశానికి ఎంతో గర్వకారణం. మరి రాబోయే రోజుల్లో యుద్ధం కానీ ఇంకా స్పీడ్ గా ఉంటే మనం కూడా సైనికుల్లాగా తయారవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా ఒక మనిషిని గనక ఉద్దేశపూర్వకంగా చంపితే మొత్తం మనుషులందరినీ కూడా చంపినట్లు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో ఎక్కడో కూడా ఇతర మనిషిని చంపు అని చెప్పేసి ఎక్కడ చెప్పరు. అటువంటిది తీవ్రవాదులు మేము ముస్లిం అని చెప్పేసి ముసుగు వేసుకుని వచ్చి ముస్లిం నువ్వు హిందువు అని చెప్పేసి చంపటాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఖండించి వాళ్ళు మతం ముసుగేసుకున్న తీవ్రవాదులు వాళ్ళు పశువుల కన్నా హీనమైన మనుషులు అని చెప్పేసి ఖండించడం జరిగింది. మొన్న కాశ్మీర్ లో పాల్గామాలో జరిగినటువంటి 26 మంది ఎవరైతే చనిపోయారో ఆ రోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా చాలా బాధపడ్డాం. అమాయకులుండి పర్యాటకులు వెళ్ళేటువంటి వాళ్ళు ఏ పాపం చేశారు, వాళ్ళు ఏ అన్యాయం చేశారు, అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నారు. వాళ్ళని దుర్మార్గులనాలో ఉగ్రవాదులనాలో టెర్రరిస్టులలో పదాలే రావట్లేదు. మరి ఆ భగవంతుడు మరి వారు కఠినమైన శిక్షించారని సందర్భంగా కోరుకుంటూ అత్యున్నతమైన పదవుల్లో హీరోదాత్తులు ఉంటే ఏం జరుగుతుంది అనేది నిన్న మొన్నటి యుద్ధంలో ప్రధానమంత్రి మోదీ గారు నిరూపించారు. ఏదైనా సరే నా ప్రజల వైపు గిల్లితే నేను కత్తితో నీ తల ఖండిస్తా అనేలాంటి ధీరోదాత్తుడైన ప్రధానమంత్రి మోదీ గారి సారథ్యంలో భారత పదంలో నుదుటి సింధూరమైన కాశ్మీర్ ని మళ్ళీ మనం సొంతం చేసుకుంటాం. మన భారతదేశంలో ఈ ఉగ్రవాదులు మన బొంబాయిలో తాలిబాన్లు కానీ అలాగే రైలు ప్రయాణికులు మీద బాంబులు పెంచి వారి మరణానికి కారణమవడం కానీ అదే అగ్రవాదులు అయినటువంటి అమెరికాలో కూడా ఉగ్రవాదులు పేర్కొని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేర్చడం కూడా జరిగింది. ఇలాంటి ఉగ్రవాదాలని తుదిముట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మే 7వ తారీఖు ఏదైతే ఉందో సింధూర్ ఆపరేషన్ పేరు మీద భారత ప్రధాని ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అందరూ కూడా చాలా సంతోషించాం. దీని మధ్యలో ఆపారు. అయినప్పటికీ కూడా ఇది కొనసాగితేనే బాగుంటది అనేది మా అభిప్రాయం. బుద్ధుడు పుట్టిన భూమి ఇది, ఇక్కడ హింసకు తావులేదు, మేము యుద్ధాన్ని ఏ రూపంలో ఉన్నా అంగీకరించమని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని ఖండించాల్సిందే. ఈ దేశానికి శాశ్వత పరిష్కారం కావాలి అనే ఆలోచనతో ఉన్నారు అంటే మనందరం ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం నరేంద్ర మోడీ గారికి రాజకీయ పార్టీలకి అతీతంగా భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం మద్దతు ప్రకటించాలి. ఏ విధంగా అయితే ఈ భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఉగ్రవాదం పేరు మీద మనకి హాని కలిగిస్తున్నారో మన దేశంలోనే ఉంటూ మనందరికీ కూడా హాని కలిగిస్తున్నటువంటి మతవాదులను కూడా ఈ సందర్భంగా మనం ఏరేయాలనేటువంటి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉగ్రవాదం పోవాలంటే పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంతే. కనుక ఆ దిశగానే మన నిర్ణయాలు కూడా ఉంటాయి. మనందరం కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన బాధ్యత ఏంటంటే మనం అందరం కూడా రోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటాం. దయచేసి ఫేక్ వీడియోస్ మాత్రం మీరు పెట్టకండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి. మన భారతదేశంలోకి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు చొరబడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలని హరిస్తున్నారు. దీనిని మనం తిప్పికొట్టాలి. భారతదేశం శాంతి సౌఖ్యంగా ఉండాలి అంటే ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాదం నశించాలి అంటే మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గత కొంతకాలంగా అటు చెన్నవెంకన్న ఆలయంలోనూ ఇటు గ్రామంలోనూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న శునకాలను ఎట్టికేలకు అధికారులు పట్టించారు. అటు శేషాచల కొండపై భక్తుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పెట్టే వాటిని వలపన్ని పట్టుకున్న దాదాపు 70 శునకాలను పట్టివేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. గత కొంతకాలంగా వైరస్ వ్యాధి బారిన పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడిన చాలా కుక్కలు మృత్యువుకు చేరువయ్యాయి. అయినా ఎవరు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ఎట్టికేలకు అధికారులు స్పందించి వాటిని పట్టించారు. అటు దేవస్థానం ఇటు పంచాయతీ అధికారులైతే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. వీటిని జీ కొత్తపల్లి అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అంటున్నారు.
శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేందర్ స్వామి రచించిన కాలజ్ఞాన ఆత్మజ్ఞాన ప్రబోధాలపై లోతైన అధ్యయనం జరగాలని, ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, తపోనిష్టలో దర్శించి జరగబోయే ప్రళయాలు, ఉత్పాతాలతో పాటు వాటి నుండి తప్పించుకునే మార్గాలను సైతం స్పష్టం చేశారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు అప్పలభక్తుల శివకేశ్వరరావు పేర్కొన్నారు. టి నర్సాపురంలో ఆదివారం జరిగిన వీర బ్రహ్మేందర్ స్వామి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి శివశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరిగిన వార్షికోత్సవాలు ఆదివారం అన్న సమారాధనతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ వీర బ్రహ్మేందర్ స్వామి వారి కాలజ్ఞానంలో పొందుపరిచిన ప్రతి అంశం తుచా తప్పకుండా జరుగుతున్నాయని, ఇవి విపత్తుల నుండి మానవాళి రక్షణ పొందే మార్గాలను సైతం ఆయన పొందుపరిచారని తెలిపారు. కాలజ్ఞాన అంశాలపై అధ్యయనం జరిపేందుకు ప్రభుత్వాలు అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు. వీర బ్రహ్మేందర్ స్వామి భక్తులు కేవలం ఆరాధనలు, అర్చనలకే పరిమితం కాకుండా ఆయన ప్రబోధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేలా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారిటీస్ ఫౌండర్ కటకం శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు లక్కోజు నాగేశ్వరాచార్యులు, ఆలయ పాలకవర్గం కొక్కొండ శ్రీనివాసాచార్యులు, కొక్కొండ ఈశ్వరాచార్యులు, దేవునిపల్లి రామకృష్ణ, రాయలవరపు దుర్గాచార్యులు, రాయలవరపు చిన్నారావు, కొక్కొండ దుర్గాచార్యులు, సాల్వ కోటి వీరాచార్యులు, కొందవరపు జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలజ్ఞానం, ఆయన చెప్పిన కాలజ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ దాని మీద పరిశోధన జరగాలి. ప్రభుత్వాలు దానిలో కూడుకోవాలంటే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు పిలిచి వాళ్ళతో విషయాలు చెప్పించి దాని ద్వారా పత్రికల ద్వారా, సమాచార వ్యవస్థ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే దీని మీద అధ్యయనం జరుగుతుంది. వేరే మనిషిలో దేవుడు చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు మీకు తెలుసు. చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. మనిషిలోనే దేవుడిని చూపించిన వాళ్ళు ఎవరు లేరు. వీర బ్రహ్మేంద్ర స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగునాట ఆయన చూపించారు. మంచే దేవుడు అని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పాడు. దేహమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి జీవుడే సనాతన దైవం అని ఆయన చెప్తే అది ఈయన ఆచరించి చూపించాడు. పైగా మీకు మిగిలిన గురువులు చూసుకోండి, లేకపోతే మీరు మిగిలినటువంటి పీఠాధిపతులను చూడండి, వాళ్ళందరూ కూడా సన్యసించి పీఠాధిపత్యం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు. ఈయన అలా కాదు. వివాహం చేసుకొని పిల్లల్ని కని ఆయన వృత్తి చేసుకుంటూ, ఇప్పుడు మానవుడు ఈ విధంగా మీరు వృత్తి మానక్కర్లా, వివాహం కుటుంబ వ్యవస్థనికి దూరంగా ఉండక్కర్లా అంటూ ఆయన నిరూపించాడు. కాబట్టి మన వృత్తులు మానకుండా మనం ఏదైతే మన జీవనోపాధి కోసం మనం చేస్తున్నామో అలాగే కుటుంబ బాధ్యతల నుంచి బయటకు వెళ్లకుండా ఎలా తరించవచ్చు, ఎలా మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పినటువంటి మహనీయుడు ఆయన. కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తామని అంటే ఆయన వాణిని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి మనం వినియోగించుకోవాలి. నెక్స్ట్ రాబోయే కార్యక్రమాల్లో అయినా సరే మనం ఎవరో మీరు కోరితే మంచి మన ఈ విషయం మీద చెప్పగలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిపిద్దాం. అందరూ కూడా మనం సమీకరణ చేసుకుని భోజనం సుమారు 12 గంటలు ఆరాధన చేసుకుంటాం. కానీ సాయంత్రము ఉదయం అందరం కూడా కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వినే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోదలుచుకున్నాం. ఏంటంటే వీర బ్రహ్మేంద్ర స్వామి వాణిని గ్రామాన ఒక ప్రచారంతో వెళ్ళాలని. ఈయన కటకం శ్రీనివాస్ గారిని విజయవాడ ఇవాళ ప్రత్యేకంగా ఆయన తీసుకురావడం కారణంటే లేకపోతే ఉదయం వచ్చేవాడు. ఆయన సంకల్పం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన స్వామివారి వాణిని ఒక ప్రచార రథంలో స్వామివారిని ప్రతి గ్రామం తీసుకెళ్ళి ఆయన వాణిని వినిపించాలి అనేటువంటి బలమైన సంకల్పం చేసి కొంత డబ్బు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంతో ఆయనకి తోడు నేను, నాకు తోడు ఆయనగా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు మరింత ఆయనకి ప్రోత్సాహిస్తూ మీరందరూ కూడా ఆ సంకల్పం చేసుకుని వీర బ్రహ్మేంద్ర స్వామి వాణిని మనం ఎంత ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే కేవలం కాలజ్ఞానమే కాదు, ఆయన ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మికంగా మనిషి తరించేటువంటి మార్గం చెప్పాడు అనేటువంటి అంశాలను మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ముందు కూడా ఆయన చెప్పినది అధ్యయనం చేస్తే ఎందుకు ఈ ప్రళయాలు వస్తున్నాయి, మానవుడు. వీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. నమస్తే. Thank you.